వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ రాణి. పెద్ది ఇండస్ట్రీ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి థియేటర్స్ వద్ద కలెక్షన్స్ వర్షం అయితే కురిపిస్తుందని చెప్పుకోవాలి. సో పెద్ది కలెక్షన్స్ అయితే గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే ఇవాళకి 6 డేస్ రిలీజ్ అయ్యి ఈ 6 డేస్ కలెక్షన్స్ కూడా రోజు కూడా బ్యాలెన్స్డ్ గానే వెళ్తున్నాయి. బ్యాలెన్స్డ్ టికెట్ బుకింగ్స్ కావచ్చు, అలాగే థియేటర్ కలెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాండర్డ్ గా వెళ్తున్నాయి అనమాట. సో ఈ స్టాండర్డ్నెస్ అనేది మరికొద్ది రోజులు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రికార్డ్స్ ని బ్రేక్ చేసే విధంగా కూడా ఈ కలెక్షన్స్ ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అదే విధంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ప్రత్యేకించి రామ్ చరణ్ యాక్టింగ్ కి, జగపతి బాబు యాక్టింగ్ కి, అలాగే శివరాజ్ కుమార్ యాక్టింగ్ కి, వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ కి అయితే ఫుల్ టు ఫుల్ మార్క్స్ వేస్తున్నారనే చెప్పుకోవాలి. రామ్ చరణ్ ఎమోషన్ సీన్స్, ప్రత్యేకించి ఢిల్లీ సీన్స్ కావచ్చు, ఆయన క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ కావచ్చు, ఇవంతా కూడా సినిమాకి మెయిన్ అసెట్ గా నిలుస్తున్నాయని కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఏకంగా పెద్దినే ప్రేక్షకులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం కూడా జరిగింది. లైవ్ లో ప్రేక్షకుల ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైవ్ లో పెద్ది చూడడం జరిగింది. అండ్ దాంతో పాటుగా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ సినిమాని చూడడము, ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే రా అండ్ రస్టిక్ మాత్రమే అనుకున్నామో అంతకు మించిన ఎమోషన్ సినిమాలో ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తుంటే ఖచ్చితంగా సినిమా చూడాలి, అది కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి ఉన్న సెలబ్రిటీస్ కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సినిమా చూడడం జరిగింది. పెద్ది కోసం బాయ్ వెళ్ళి సినిమా చూశాడు. సినిమా చూడడమే కాకుండా అద్భుతమైన రివ్యూ కూడా అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ఆ రివ్యూ ఒకసారి చూద్దాం మనము. ఏ గ్రిటీ రా పర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రేస్ఫుల్ డాన్స్ మూవ్స్. హీ అబ్సల్యూట్లీ ఏస్డ్ ఇన్ ఇట్ ఎవ్రీ ఆస్పెక్ట్. జెన్యూన్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. ట్రూలీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది అప్లాస్. సో నిజంగా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, సినిమా కోసం రామ్ చరణ్ పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. అండ్ నా బ్రదర్ అని, నా కజిన్ అని చెప్పుకోవడానికి నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అని అల్లు అర్జున్ ట్వీట్ చేయడం జరిగింది. వస్తున్న ప్రతి రివ్యూ కూడా, పాజిటివ్ రివ్యూ కూడా నిజంగా రామ్ చరణ్కి యాప్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన డిజర్వ్ చేస్తారు ఈ రివ్యూస్ని అని అల్లు అర్జున్ స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జాన్వీ కపూర్ అండ్ అలాగే జగత్ బాబు పర్ఫార్మెన్స్ కూడా స్ట్రైకింగ్గా ఉంది అని కూడా ఆయన ప్రత్యేకించి వాళ్ళిద్దరు యాక్టింగ్ గురించి కూడా మెన్షన్ చేశారు. అండ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ టెక్నీషియన్స్‌ని అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో దాన్ని కూడా ఆయన స్పెషల్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు సానా గారు ఎలివేటింగ్ ఎవ్రీవన్ అండ్ పుట్టింగ్ చరణ్ గారు అని హై పెడెస్ట్రల్. సో ప్రతి ఒక్కరిని ఎలివేట్ చేస్తూ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరైతే ఉన్నారో బుచ్చిబాబు సానా ఖచ్చితంగా వాళ్ళందరినీ మించి పెద్దిని నిలబెట్టగలిగారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌ని హైలైట్ చేశారు అని కూడా స్పెషల్‌గా బుచ్చిబాబుకి కూడా ఆయన కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం జరిగింది. సో బాయ్ ఏకంగా సినిమా చూడడము, పెద్దికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడము అండ్ అలాగే పెద్ది యొక్క పర్ఫార్మెన్స్‌ని అప్లాస్ చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పుకోవాలి. దాంతో పాటుగా కలెక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ది కలెక్షన్స్ ఇవాళ రేపు అని కాదు, రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక దగ్గరగా రేపటికి వారం అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. సో ఈ వారం రోజులు కూడా స్టాండర్డ్ కలెక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తుంది. అటు ఇండియన్ మార్కెట్‌లో అలాగే ఓవర్‌సీస్ మార్కెట్‌లో. యూఎస్ఏ బుకింగ్స్ కూడా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రీ బుకింగ్స్‌లో హవా చూపించిన పెద్ది, పోస్ట్ బుకింగ్స్ కూడా అండ్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా బుకింగ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇండియాలో నార్త్ అమెరికన్ సేల్స్ అయితే ఎప్పుడు చెప్పుకుంటున్న విధంగానే పెద్ది మార్కెట్ అనేది నార్త్ ఇండియాలో అయితే మంచి సేల్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకించి నైజాం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ కూడా పెద్ది ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ బుకింగ్స్ అనేవి ఎక్కడా కూడా తగ్గట్లేదు. సో ప్రతి థియేటర్‌కి కూడా బుకింగ్స్ వర్షం అనేది కురుస్తుంది. సో పెద్ది కలెక్షన్స్ అనేవి ఇలాగే గనక మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మరొక ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ హిట్‌గా కూడా ఉంటుంది అని కూడా మెన్షన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. దాంతో పాటుగా నిన్న సక్సెస్ మీట్ కూడా జరగడం ఈ సినిమాకి ఒక ప్లస్ అనే చెప్పుకోవచ్చు. సక్సెస్ మీట్‌లో ఏకంగా రామ్ చరణ్ రావడము, రామ్ చరణ్ తన ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడము, అలాగే ఏకంగా పబ్లిక్ రివ్యూని ఆయన ముందు ఉంచినప్పుడు ఆ పబ్లిక్ రివ్యూస్ చూసి ఆయన ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడము, బుచ్చిబాబుని ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే కాదు, సినిమాకి ఒక బలంగా ఆయన సిగ్నేచర్ స్టైల్‌లో చూపించడం, అలాగే యాంకర్ అడిగిన వెంటనే ఫ్యాన్స్ కోసం మీసం తిప్పడం, ఇవన్నీ కూడా హైలైట్‌గా నిలిచాయి ఇప్పుడు. సో పెద్ది ఎంత ఎదిగినా ఒదిగుండడం అనేది మెగా ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి ఉన్నదే. సో అదే విధంగా ఇంత భారీ సక్సెస్ వస్తున్నప్పటికీ కూడా ఆ వినయం కావచ్చు, ఆ ఒదిగి ఉండడం కావచ్చు,
ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన జర్నలిస్ట్‌లకి రెస్పెక్ట్ ఇవ్వడం కావచ్చు, అలాగే సినిమా పట్ల ఆయన ప్రేమ కావచ్చు, సినిమాలో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్‌కి టెక్నీషియన్ మీద ఉన్న ఆయన అభిమానం కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు నిన్న సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది. సో, ఏదేమైనప్పటికీ కూడా ఇండస్ట్రీలో మరొక బ్లాక్ బస్టర్ హిట్‌గా 'పెద్ది' ఖచ్చితంగా నిలుస్తుంది అనటానికి సో, ఎవ్రీడే కలెక్షన్స్ అనేవి మనకు చెప్తున్నాయి. దాంతో పాటుగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు అటు సామాన్యులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, సినీ ప్రేమికులు కావచ్చు అండ్ అలాగే ఇండస్ట్రీ తరపు నుంచి ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా చిన్న, పెద్ద తేడా లేకుండా వాళ్ళు రామ్ చరణ్ యాక్టింగ్ గురించి అండ్ 'పెద్ది' సినిమా గురించి విపరీతమైన పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. సో, అందులోనూ 'పెద్ది' పెర్ఫార్మన్స్ ఎందుకంటే మెగాస్టార్ ఎమోషనల్‌గా యాక్ట్ చేస్తే అందరూ కూడా మెగా ఫ్యాన్స్ ఎంతలాగా బాధపడతారు అండ్ అలాగే ఆయన యాక్టింగ్ చూసి ఎంత ఇన్వాల్వ్ అవుతారో, అంతకు మించి 'పెద్దిలో' రామ్ చరణ్ చేసిన యాక్టింగ్‌కి ఇప్పుడు నిజంగానే ప్రశంసల వర్షం కురుస్తుంది. కాబట్టి సో, ఒక ఎమోషనల్ రైడ్‌తో పాటు ఒక మంచి మెసేజ్‌ని ఈ సినిమా ద్వారా ఇస్తూ సో, ఖచ్చితంగా కింద పడిపోతే అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మళ్ళీ మనకొక స్టెప్ ఉంటుంది. జీవితంలో ఎదగాలి అన్నదానికి పర్ఫెక్ట్ ఒక మీనింగ్ చెప్తూ, ఒక మెసేజ్ ఇస్తూ సో, 'పెద్ది' సినిమాని ఎలివేట్ చేసిన విధానం అనేది ప్రేక్షకులకి ఖచ్చితంగా ఇష్టపడుతున్నారనే చెప్పుకోవాలి. మరి 'పెద్ది' కోసం సో, బాయ్ కూడా ట్వీట్ చేశారు. ఇది మరొక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సో, కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా 'పెద్ది' అనేది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి సో, ఖచ్చితంగా దగ్గరలో ఉంది. సో, కలెక్షన్స్ చెప్తున్నాయి, రివ్యూస్ చెప్తున్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 'పెద్ది' ఫర్ ఫ్యాన్స్. సో, వెయిట్ చేసినందుకు ఒక మంచి సినిమాని బుచ్చిబాబు అందించారు. అండ్ రామ్ చరణ్ ఖాతాలో మరొక బ్రేక్ ఈవెన్ సినిమాగా ఇది ఉండబోతుంది అని అర్థమవుతుంది. సో, ఇది ఇవాల్టి 'పెద్ది' అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.